తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంలో విచారణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి స్వయంగా హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘవి వాదనలు వినిపించబోతున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తం మీద శ్రీనివాస్, తెలంగాణ మొత్తం కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, ముఖ్యంగా ఇటు హైకోర్టులో అలానే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం కామెంట్స్ చేస్తుంది, సో ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుందన్న దాని మీద ఒకంత ఆసక్తిగా తెలంగాణలో ముఖ్యంగా ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. సో ఈ నెల 9వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు ఇటు అంటే 5 దశల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా సర్పంచ్, గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 9 మీద విచారణ అయితే జరుగుతోంది. హైకోర్టులో ఈ నెల 8వ తారీఖున విచారణకు రాబోతున్నటువంటి నేపథ్యంలో సో అంతకంటే ముందుగానే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ కూడా జరగబోతుంది. ఇప్పటికే ఇటు వంగ గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంట్లో తీన్మార్ మల్లన్న కూడా ఆ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యారు. సో మొత్తం మీద ఈ సుప్రీంకోర్టు ఇటు రాష్ట్ర హైకోర్టు ఇచ్చేటువంటి హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇది ముఖ్యంగా హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పని సుప్రీంకోర్టు చెప్తుందా, లేదా గతంలో ఇందిరా సాహ్నితో పాటుగా అనేక కేసుల్లో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగానే ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పును ఇస్తుందా అన్న దాని మీద అయితే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ గా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇటు రిజర్వేషన్లకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. దానికి సంబంధించినటువంటి రకరకాల కారణాలను భట్టి విక్రమార్కతో పాటుగా ఇటు పొన్నం ప్రభాకర్ అలానే మిగిలిన మంత్రులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళంతా కూడా హాజరైనటువంటి సందర్భంగా చెప్తున్నారు. సో మరోవైపు ఇటు పిటిషనర్లు కూడా సో వంగ దామోదర్ రెడ్డి కావచ్చు, లేదా మిగిలినటువంటి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాధవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో హైకోర్టులో కేసు కనుక చూస్తే సో 2018లో గత ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లను రద్దు చేయకుండా సో ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా 42% రిజర్వేషన్లను పెంచి జీవో 9 ఎన్నికలకు వెళ్తుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు. సో మరోవైపు సుప్రీంకోర్టులో కూడా మరొక కేసు పడింది దీనికి సంబంధించి. సో రాజ్యాంగం ప్రకారం సో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. అయినప్పటికీ కూడా ఇటు తెలంగాణ సర్కార్ 50% మించి అంటే దాదాపుగా 67% పైగా ప్రస్తుతం రిజర్వేషన్లు ఉంటున్నాయి. సో ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కుల ప్రకారం ఇది తగదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సో మొత్తం మీద ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నెల 9వ తారీఖు నుంచి నామినేషన్లు కూడా మొదలవబోతున్నటువంటి నేపథ్యంలో సో సుప్రీంకోర్టు అసలు ఏం రియాక్ట్ అవుతుంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి కామెంట్ చేస్తుంది, గతంలో ఈ రిజర్వేషన్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఆధారం చేసుకుని ఈ తీర్పును ఇస్తుందా అనేటువంటి